अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। जी नमस्ते अंडी। మనము ప్రారంభిక రచనానువాద కోముదిలో 19వ అభ్యాసం అని చెప్పుకుంటాం. మొట్టమొదటి అశుద్ధ వాక్యం ఒకటవది మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. అశుద్ధ కనిపిస్తుంది చూడండి ఇక్కడ నీట్గా. మొట్టమొదటి వాక్యం రాజాం రాజాం రాజేణ రాజాం కామ రాజేణ కామ రాజాయ రాజాయ రాజాం రాజేణ రాజాయ. ఇవన్నీ అశుద్ధంగా ఉన్నాయి, అంటే తప్పు చెప్పబడ్డాయి. వీటిని కరెక్ట్ చేసుకోండి. రాజాం రాజేణ రాజాయ, ఇది మొట్టమొదటి అశుద్ధ వాక్యం. నెక్స్ట్ రెండవ అశుద్ధ వాక్యం తీసుకోండి. త్వం పఠనే యత. రెండవ అశుద్ధ వాక్యం త్వం పఠనే యత. త్వం పఠనే యత. మూడవ అశుద్ధ వాక్యం బాలకః పితుః ఆలంబతు. బాలకః పితుః ఆలంబతు. బాలకః పితుః ఆలంబతు. బాలకః పితుః ఆలంబతు. ఈ మూడు అశుద్ధ వాక్యాలు చెప్పుకున్నాం. వాటి క్రమంగా పక్కనే శుద్ధ వాక్యము రాసుకోండి. మొట్టమొదటి అశుద్ధ వాక్యానికి సమాధానం, ఎందుకంటే ఇక్కడ శబ్దరూపం తప్పి ఇవ్వబడింది అన్నమాట. అది రాజాం కాదు, శుద్ధ వాక్యం రాజానం అలా ఉండాలి. రాజానం రాజానం కామ. నెక్స్ట్ మళ్ళీ రాజ్ఞా ఏముండాలి? రాజ్ఞా రాజ్ఞా కామ రాజ్ఞే రాజ్ఞే. రాజ్ఞ అనేది తృతీయ విభక్తి ఏకవచనము, రాజ్ఞే చతుర్థ విభక్తి ఏకవచనం అండి. రాజేన అని చెప్పి తప్పిచ్చాడు, ఏముండే రాజ్ఞ ఉండాలి, రాజన్ శబ్ద రూపానికి రూపం. అదే రాజాయ చతుర్థ విభక్తి తప్పిచ్చాడు, అది రాజ్ఞే అని ఉండాలి. ఓకే, ఇవి మూడు శబ్దాలు. రాజానం రాజ్ఞ రాజ్ఞే, ఇవి మూడు శబ్దాలు. ఓకే, ఇది అందుకే నియమం సంఖ్య ఏంటి? ఇక్కడ శబ్ద రూపం, నియమం లేదు, శబ్ద రూపం తప్పించాడు. ఆ శబ్ద రూపం కరెక్ట్ గా రాసుకున్నాం. అందుకే దానికి నియమం అని ఉంది కదా, దానికి ఎదురుగా శబ్ద రూపం రాసుకోండి. రాజని శబ్ద రూపం అశుద్ధ తప్పు చెప్పాడు, అది కరెక్ట్ ఇలాగా రాసుకోవాలి. నెక్స్ట్ త్వం పఠనే యథ ఉంది. త్వం పఠనే యథ, త్వం పఠనే యథస్వ. మధ్యం పురుషు చేయవలసిన ఆత్మీయ పదంలో రూపం ఎలా ఉండాలి? లోట్లకారం మధ్యం పురుషు చేయవలసిన యథస్వ అని ఉండాలి. త్వం పఠనే యథస్వ, త్వం పఠనే యథస్వ అలా ఉండాలి. త్వం
పఠనే యతస్వ, త్వం పఠనే యతస్వ. ఇక్కడ యత అని తప్పించాడు, యతస్వ ఉండాలి. ఆత్మపదంలో యతస్వ అని వస్తుంది. ఇది కూడా ఇది ధాతు రూపం అండి. ఏంటిది? ఇది ధాతు రూపం అంట. అంటే ధాతు రూపం తప్పించాడు ఇక్కడ. అది మనం యథాస్థానంలో యతస్వ అని పెట్టుకోవాలి. అస్తు. యతతాం, యతేతాం, యతంతాం, యతస్వ అని వస్తుంది మధ్యం పురుష ఏకవచనంలో. నెక్స్ట్ మూడవ అశుద్ధ వాక్యం ఇచ్చేది ఇక్కడ. బాలక పితుః ఆలంబతు. బాలక పితుః కాదు, బాలక పితరం ఆలంబతాం. ఇక్కడ పితుః తప్పించాడు, ఆలంబతు తప్పించాడు. ఏముండాలి? పితుః స్థానంలో పితరం ఉండాలి, ద్వితీయ విభక్తి ఏకవచనము. ఆలంబతు స్థానంలో ఆలంబతాం ఉండాలి. ఎందుకంటే ఆలంబతం పరస్పర పదం ఇచ్చాడు, అది పరస్పర ధాతు కాదు, ఆత్మనేపద ధాతు కాబట్టి ఆత్మనేపదంలో ఆలంబతాం అలా వస్తుందన్నమాట. ఆత్మనేపదంలో అర్థం ఏంటండి గురుగారు? యతస్వ అంటే అర్థం ఏంటి? ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చెయ్యి. ధన్యవాదం మహోదయ. బాలక పితరం ఆలంబతాం అలా ఉండాలి. బాలక పితరం ఆలంబతాం, బాలక పితరం ఆలంబతాం, బాలక పితరం ఆలంబతాం. ఓకే, నెక్స్ట్ చూడండి. బాలక పితరం ఆలంబతాం. ఓకే, ధాతు రూపము ప్లస్ అంటే ఆలంబతు స్థానం తప్పించాడే ధాతు రూపము. ఇక్కడ పితరం అనే ద్వితీయ షష్ఠీ విభక్తి ఇచ్చాడు, తప్పు. కాబట్టి ఏముండాలి? 11వ నియమం ప్రకారం ద్వితీయ విభక్తి ఉండాలి. ఇక్కడ 11వ నియమం ప్రకారంగా ద్వితీయ విభక్తి. అందుకే ధాతు రూపము కామ ధాతు రూప కామ 11 అంటే 11వ నియమం అని అర్థం. ఈ రెండు 11వ నియమం ప్రకారంగా పితరం వస్తుంది. ధాతు రూపం వచ్చేసి ఆలంబతు స్థానంలో ఆలంబతాం వచ్చిందన్నమాట. ఓకే, అది మనం గమనించాలి. ఓకే అండి, అస్తు. ఇవి అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు అండి. కింద 4వ పాయింట్ కింద రాసుకోండి. అభ్యాసం చేయండి, అభ్యాసం చేయండి, అభ్యాసం చేయండి, అభ్యాసం చేయండి. అభ్యాసం చేయండి. ఓకేనా? అందులో రాసుకోండి. కకారంలో రాసుకోండి. కా కామ ఖాలోని వాక్యాలను బహువచనంలోకి మార్చండి. నేను మన తెలుగు వాక్యాలు చెప్పు కదా, తెలుగు వాక్యంలో కా ఖా గా ఘా అని చెప్పుకున్నాము. అందులో లేని కొన్ని వాక్యాలు ఏవైనా కావచ్చు, అవేనే కాదు. అక్కడ పైన చెప్పిన వాక్యం ఏకవచనంలో ఉండే వాటిని ద్వివచనంలోకి బహువచనంలోకి మార్చుకోవాలి. రాసుకోండి. కా కామ ఖాలోని వాక్యాలను బహువచనంలోకి మార్చండి. కా కామ ఖాలోని వాక్యాలను బహువచనంలోనికి మార్చండి, బహువచనంలోనికి మార్చండి. నెక్స్ట్ ఒత్తుఖ. ఒత్తుఖ వచ్చేసి రాసుకోండి. రాజన్ శబ్దం యొక్క రూపాన్ని పూర్తిగా రాయండి. చెప్పాం కదా మన పైన నేను చెప్పుకున్నాం. రాజన్ శబ్దం యొక్క రూపాన్ని పూర్తిగా రాయంట. రాజన్ శబ్దం యొక్క రూపాన్ని పూర్తిగా రాయండి. రాజన్ శబ్దం యొక్క రూపాలను 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 పూర్తిగా రాయండి అని 7 విభక్తుల్లో పూర్తిగా రాసి ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ గా రాయండి. గా రాసుకోండి. సేవ్ కామ ధాతులు చెప్తున్నాయి ఇక్కడ. సేవ్ కామ
లభ్ కామ, సేవ్ కామ, కనిపిస్తలేదు చూసి రాసుకుని తప్పు లేకుండా. సేవ్ కామ, లభ్ కామ, వృద్ధ వృద్ధ కామ, వృద్ధ కామ, యాచ్ యాచ్ కామ, యాచ్ కామ, ముద్ ముద్ కామ, వృత్ వృత్ కామ, వృత్ కామ, ఈక్ష ఈక్ష కామ, ఈక్ష కామ. నెక్స్ట్ కూర్ద్ కూర్ద్ కామ, కూర్ద్ కూర్ద్ కామ, యత్ యత్ కామ, భాష్ భాష్ భాష్. ఈ ధాతు ఆత్మపద ధాతులు వీటికి ఏదండి, ఈ ధాతులకు లోట్లకారం యొక్క రూపాన్ని రాయండి. ఈ ధాతులన్నిటికీ ఏంటంట ఒక సేవధాతు కనుక మన శబ్దకోశం చెప్పుకున్నామట. దాన్ని బేస్ చేసుకొని సంక్షిప్త రూపాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ ఇచ్చిన ధాతులన్నిటికీ లోట్లకారం రాయాలి. అందుకే ఈ ధాతులన్నింటికి లోట్లకారం యొక్క రూపాన్ని రాయండి. ఈ ధాతువులకు లోట్లకారంలో రూపాలను రాయండి. వృద్ధుకి ఏంటి మహోదయ వర్డ్? వర్ధతాం వర్ధతాం, వర్ధేతాం వర్ధంతాం. అది వృత్తికి వర్ధత అన్నది రెండు ఒకటే మీనింగ్ మహోదయ? ఈ వృత్తికి వృద్ధ అంటే పెరగడం, వృద్ధి చెందడం. వృత్తి అంటే ఉండటం. ఓకే ఓకే ఓకే. వృద్ధి చెందడం మీద ఉండటం మీద అది కొంచెం కన్ఫ్యూజ్ అయింది మహోదయ, సారీ. ఓకే. ఈ ధాతులకు లోట్లకారం యొక్క రూపాన్ని రాయండి. ఓకే, ఈ ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ రాసిన 5వ వాక్యం. వాక్యాలను తయారు చేయండి. 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 రాసుకోండి. కొన్ని శబ్దాలు చెప్పాను, శబ్దాలను స్వయంగా మీరు రాయాలి. అన్యథా ఏంటి? అన్యథా అన్యథా కామ, అన్యథా కామ, ప్రకృత్యా కామ, ప్రకృత్యా కామ, భాషతాం భాషతాం కామ. ఈ క్రియాపదం. అన్యథా అవ్యపదం, ప్రకృతియ ఇది తృతీయ విభక్తి ఏకవచనము. భాషతాం క్రియాపదం, భాషతాం. నెక్స్ట్ కూర్దస్వ, కూర్దస్వ ఇది క్రియాపదం. యతస్వ, యతస్వ. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి? యతస్వ అంటే అవ్యయ పదమా? యతస్ క్రియాపదం. యత్నం ప్రయత్నించడం, ప్రయత్నించదా. యతతే యతతాం యతేతాం యతంతాం యతస్వ యథేథాం యతద్వం యతై యతావహై యతామహై. యత్నం చేయాలి అంటే ప్రయత్నం చేయాలి. మీరిద్దరు ప్రయత్నం చేయాలి, మీరందరూ ప్రయత్నం చేయాలి. యతస్వ నువ్వు ప్రయత్నం చెయ్యి. త్వం యతస్వ నువ్వు ప్రయత్నం చెయ్యి. నెక్స్ట్ అంతిమ క్రియాపదం శిక్షై. ఇది ఉత్తమ బుద్ధి చేయవలసింది. శిక్షై, శిక్షై. ఇది చెప్పండి. అహం శిక్షై. ఇది యచస్వ యచ తా అంటున్నారు మీరు. యత్ అనేది యచ యచస్వ. యచ కాదు, యతస్వ 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 తా అంటున్నా అండి. బై మిస్టేక్ మీకు అనిపించింది. యచస్వ యత యత తకారం తవర్గం తత దన. సార్ అది పైన వేరే ఉంది సార్, పైన వేరే ఉంది. ఇక్కడ కింద 5వ దాంట్లో యతస్వనే ఉంది సార్. పైన యచ్ కూడా ఉంది మీరు చెప్పినట్టు. కిందది ఇప్పుడు నేను మనం చదువుకుంటున్నది కిందది సార్.
యతస్వ కరెక్టే. యథాచ ఎక్కడ ఉంది? ఎక్కడ యాచ ధాతు మహోదయ, పైన యాచ అది ధాతు యాచ్ మహోదయ. అది పైన యాచ్ ధాతు. ఆ ధాతు అది అడిగేస్తాం ధాతు అది. ఆయన చా యాచతాం అడుగుతున్నారు యాచ్ మహోదయ, యాచ అంటున్నారు. అది పైన ఉంది యాచ్ మహోదయ, ఇది కింద ఎత్తు ఉంది అది మహోదయ. ఆ ధాతు వేరు, యథ ధాతు వేరు. ఓకేనా? ధాతు రెండు వేరు వేరుగా ఉన్నాయి. ఆహా. అవును అవును ఆచార్య, క్షమతాం. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. సంధి కరు అంటే సంధి చేయండి. ఇక్కడ విడిది చెప్పా, సంధులు చెప్పాయి. ఇంకో సంధి చెప్పుకున్నారా, దాన్ని విడిది చెప్పుకుంటామట. సంధి చెయ్యండి, సంధి చెయ్యండి. యది ప్లస్ అపి, యది ప్లస్ అపి, యది ప్లస్ అపి, ఇది కలిపి రాయాలి మనం. యది ప్లస్ అపి అనే సంధి చెప్పిన యద్యపి అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇతి ప్లస్ అత్ర, ఇత్యత్ర. అలాగే పఠతి ప్లస్ అత్ర, పఠతి ప్లస్ అత్ర, పఠతి ప్లస్ అత్ర, పఠత్యత్ర, పఠత్యత్ర అయిపోతుంది. నెక్స్ట్ లిఖతు ప్లస్ అత్ర, లిఖతు ప్లస్ అత్ర, లిఖతు ప్లస్ అత్ర, లిఖత్వత్ర, లిఖత్వత్ర. ఓకే? లిఖతు ప్లస్ అత్ర, లిఖత్వత్ర, లిఖతు ప్లస్ అత్ర, లిఖత్వత్ర. ఇతి అత్రలో ఏంటి వర్డ్ వస్తుంది మహోదయ? ఇత్యత్ర, ఇత్యత్ర, ఇత్యత్ర. ఓకేనా? ఇత్యత్ర అంటే అర్థం మహోదయ? ఇతి ఇక్కడ ఉంది, ఇక్కడ అని అర్థం. ఇతి అత్ర, ఇలా ఇక్కడ, ఈ రకంగా ఇక్కడ. ఓ, శబ్దం ముఖ్యం కాదు. ఇతే శబ్దం ఏ సందర్భంలో వాడుకుంటామో, అత్ర శబ్దం ఏ సందర్భంలో వాడుకుంటాం, సందర్భం అర్థం చెప్పుకోగలుగుతామంట. ఊరికే సంధి సంధి ఎలా, సంధి యొక్క సందర్భం వచ్చి ఎలా ఉంటుంది రూపం, అది మనం ఇక్కడ గమనించాలి. మహోదయ. ఓకేనా? సంధి ముఖ్యం ఇక్కడ. ఓకే. లిఖతు ప్లస్ అత్ర, టూ ఉన్నట్టు ఊస్తాను వా వస్తుంది, అందుకే లిఖత్వత్ర అయిపోతుంది. లిఖతు ప్లస్ అత్ర, లిఖత్వత్ర. ఇప్పుడు అట్లా కొన్ని చెప్పామన్నమాట. అలాగే నేను రాసుకోవచ్చు ఈ రకంగా అని చెప్పి ఇక్కడ ఇది అస్తు. ఇవి మనకు అభ్యాసం 19లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాల యొక్క సమాధానాలు, కొన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని శబ్దాలు, వాక్యాలు మనం చెప్పుకున్నాము. తో వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. అస్తు. ఇప్పుడు ఈ చెప్పిన పాఠంలో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఒక సందేహాలు ఉన్నాయా? సందేహం ఉంటే చెప్పండి. ఓకే అండి. అస్తు. అభ్యాసం 20 మనం మొదలు పెట్టుకుందాం. అభ్యాసం 20 మనం మొదలు పెట్టుకుందాం. అభ్యాసం 20, అభ్యాసం 20. రాసుకోండి. మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి, నీట్ గా హెడ్డింగ్ పెట్టింది. ఇప్పుడు చూడండి, శబ్దకోశం. శబ్దకు 380 శబ్దాలు చెప్పుకున్నాం ఇంతవరకు. అంటే ధాతువులు, అవయ పదాలు, శబ్దాన్ని కలుపుకుంటే 380 శబ్దాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామండి. ఓకేనా? 380 శబ్దాలు. ఇప్పుడు ఈ అభ్యాసం 20 కలుపుకుంటే మొత్తం 400 శబ్దాలు అని కొత్తం. ఈ 400 శబ్దాలు బాగా అర్థం చేసుకున్నాం, నేర్చుకున్నాం అనుకోండి, 4000 శబ్దాలు, 4000 వాక్యాలు, కానీ 40,000 వాక్యాలు రాయొచ్చని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఓకేనా? అన్ని సొంతంగా తయారు చేయొచ్చు. వాక్య నిర్మాణం మార్చి ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనంలో, ప్రథమ వచనంలో, ద్వితీయ భక్తిలో, చతుర్థీయ భక్తి, అలా రకరకాల బహువచనాన్ని ద్వివచనంలోకి, ద్వివచనం ఏకవచనంలోకి, అలాగే మార్చి క్రియాపదం మారుస్తూ, వచనాన్ని మారుస్తూ, లింగాన్ని మారుస్తూ, రకరకాలుగా వేల సంఖ్యలో మనం రాయొచ్చండి. కాబట్టి ఈ 400 శబ్దాలు ఏంటివి, ఏమేమి చెప్పుకున్నాం 20 అభ్యాసాల్లో,
వాటిని బాగా నేర్చుకోండి. ఓకేనా? బాగా ఒకసారి రిపీట్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో. చాలా ఉపయోగపడతాయి ఇవి. 400 శబ్దాలు కాదు, మన 4000 వాక్యాల నిర్మాణం ఎలా తయారు చేయాలి, మన ఒక ఫ్యాక్టరీలో శబ్దాలు అంటే ఒక ఏదైనా ఒక వస్తువు ఏదో ఉత్పన్నం అవుతుందో అలాగా ఈ శబ్దకోశాల నుంచి ఏ విధంగా శబ్దాల యొక్క రాశి సమూహాన్ని తీసుకొని ఏ విధంగా వాక్యాలు తయారు చేయగలుగుతామని మాకు ఈ నియమాలు నేర్పిస్తాయి, ఈ శబ్దకోశం నేర్పిస్తుంది అన్నమాట. ఓకేనా? సో వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, రాసుకోండి. ఇప్పుడు అభ్యాసం 20, శబ్దకోశం వచ్చేసి 380 + 20 మొత్తం = 400 శబ్దాలు ఇప్పటికి మనం నేర్చుకుంటున్నాం. రాసుకోండి. అందులో మొట్టమొదటి కాని బట్టి శబ్దాహ ఐడింగ్ పెట్టుకోండి. కాలో శబ్దాహ అంటే శబ్దాలు తెలుగులో. శబ్దాహ ఐడింగ్ పెట్టి అందులో బ్రాకెట్ లో శబ్దాలు. అందులో మొట్టమొదటి శబ్దం అంటే సింహ. సింహ అంటే ఏమిటి? సింహము. సింహ అంటే ఏమిటి? సింహము. ఓకేనా? రెండవ రాసుకోండి. వ్యాఘ్రహ పులి. వ్యాఘ్రహ అంటే పులి. ఇవి శబ్దాహ అని పెట్టి హెడ్డింగ్ పెట్టి అందులో బ్రాకెట్ లో శబ్దాలు తెలుగు రాయండి. అందులో మొట్టమొదటి శబ్దం సింహ అంటే సింహము. రెండవ శబ్దం వ్యాఘ్రహ అంటే పులి. వ్యాఘ్రహ ఒత్తుగ్రహ వచ్చింది, వ్యాఘ్రహ. నెక్స్ట్ మూడవది రిక్ష అంటే ఎలుగుబంటి. రిక్ష అంటే ఏమిటి? ఎలుగుబంటి. రిక్ష అంటే ఎలుగుబంటి. నెక్స్ట్ వచ్చేసి రిక్ష అంటే ఎలుగుబంటి. రిక్ష ఎలుగుబంటి. నెక్స్ట్ శూకరహ. శూకరహ అంటే పంది. శూకరహ అంటే పంది. ఇక్కడ చూడండి, జంతువుల పేర్లు ఇచ్చబడినాయి ఇక్కడ. మొత్తం ఈ అభ్యాసంలో జంతువుల పేర్లు చెప్పుకుంటున్నాం అన్నమాట. శూకరహ పంది. నెక్స్ట్ వృకః. ఏంటండి? అనొచ్చండి. అది కూడా ఒక పర్యావరణంగా చాలా ఉన్నాయి. జస్ట్ ఒక చెప్పుకున్నాం, ప్రసిద్ధమైనది లోకంలో లౌకిక భాషలో వాడుకోవడం కోసం. రిక్షా అంటే రిక్షా, ఆటో రిక్షానా? రిక్షా అంటే ఆటో రిక్షా కాదండి. ఇక్కడ రిక్షా అంటే ఎలుగుబంటిని సంస్కృతి రిక్షా అంటాం. ఎలుగుబంటి అంటే ఎలుగుబంటి అంటే ఎలుగుబంటి అంటే దట్ ఈస్ బేర్. గుడ్డి అనుకోండి. అర్థమైందండి? నల్లగా ఉంటుంది, బేర్ బాగా సహజంగా కనిపిస్తూ ఉంటుంది. కరడి. అది మీకు మీ భాషలో ఏంటో ఇంగ్లీష్ మీకు అర్థమై ఉండాలనుకుంటాను. రాంభవంతుడు అంటారు కదా తెలుగు. కరడీనేనండి. కరడి అంటారు. లక్ష్మీ చూడండి, కరడి అంటాం కన్నడలో. కరడి కరెక్ట్ వై. తమిళ్లో కూడా కరడి అని అంటారంటే ఎలుగుబంటే. ఒకటి గ్రూప్ లో తీసి పెట్టారు. దాని ఫోటోలు మాకు డిస్కవరీకి వెళ్తే దాంట్లో అన్ని వచ్చేస్తాయి. ఒకటి ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి. అస్తు. ఎలుగుబంటినే కరడి అని తమిళ్లో కూడా అంటారు. జీ వాళ్ళు తమిళ వాస్తవ్యులు ఉంటున్నారు, అందుకే కరడి అని చెప్పారు. ఓకే అండి, సంతో మీకు అర్థం కావాలి ముందు ఏదైనా కానీ. అస్తు. వృకః అంటే తోడేలు. ఏంటి? వృకః తోడేలు. నక్కల కంటే కొంచెం బాగా బలంగా భయంకరంగా ఉంటాయండి తోడేలు. అవి మనుషులను పశువులను ఏవి బానివ్వండి, అవి గుంపు చిరాయంటే ఎటువంటి పులిని సింహాన్ని ఆక్రమించేస్తాయంట. అవి అన్ని గుంపులు అయినాయంట. అవి కూడా భయపడవలసిందే, అంత భయంకరంగా ఆక్రమణ చేస్తాయి తోడేళ్ళు. వృకః అంటే తోడేలు. నెక్స్ట్ శ్రీగాళః అంటే నక్క. ఇంగ్లీష్ లో ఏం చెప్తారు మహోదయ వృకః అంటే? ఇంగ్లీష్ లో అక్కడ అర్థమైందండి, అది రాసుకోండి. జాకల్ అని చెప్తున్నాను. నెక్స్ట్ శృగాళః అంటే నక్క. నక్క అరుస్తుడు ఎక్కువగా మన కుక్కల్లాగానే ఉంటాయి, కొంచెం అంత ఇదిగా ఉండవు, నక్కలు అంటాం. శృగాళః అంటే నక్క.
నెక్స్ట్ వచ్చి శశకహ. శశకహ అంటే కుందేలు. శశకహ అంటే ఏమిటి? కుందేలు. శశకహ అంటే కుందేలు. వృకహ నెక్స్ట్ అంటే ఏం చెప్పారు సార్? వృకహ ఏంటండి? వృకహ అంటే ఏం చెప్పారు? తోడేలు అండి, తోడేలు. గోల్డ్ అని చెప్పారు. రాకరహ అంటే రిక్ష. తెలుగు వంటిని వాళ్ళు ఏదో చెప్పారండి ఇంగ్లీష్ లో, అది మీకు తెలియాలి. కరడి అని రిక్షా చెప్పారు. తర్వాత అదే అని చెప్పి రిక్షా తర్వాత సూకరహ పంది. పందా. పిగ్. వృకహ అంటే తోడే. శ్రీగ వానర. కోతి. వానరః కోతి. నెక్స్ట్ వృషభః. వృషభః అంటే తోడేలు. సారీ క్షమ్యత, వృషభ ఎద్దు అండి. వృషభః అంటే ఎద్దు. వృషభః ఎద్దు. వృషభః ఎద్దు. నెక్స్ట్ ఉష్ట్రః. ఉష్ట్రః అంటే ఒంటె. 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 గర్దభః. గర్దభః. గర్దభః అంటే గర్దభః అంటే గాడిద. గర్దభః అంటే ఏమిటి? గాడిద. గర్దభః అంటే ఏమిటి? గాడిద. గర్దభః అంటే గాడిద. నెక్స్ట్ కుక్కురః అంటే కుక్క. కుక్కురః అంటే ఏమిటి? కుక్క. కుక్కురః అంటే ఏమిటి? కుక్క. కుక్కురః అంటే కుక్క. నెక్స్ట్ మార్జారః అంటే పిల్లి. మార్జారః అంటే ఏమిటి? పిల్లి. మార్జారః పిల్లి. మార్జారః పిల్లి. నెక్స్ట్ అజహ. అజహ అంటే మేక. అజహ అంటే మేక. అజహ అంటే మేక. అజహ మేక. నెక్స్ట్ మూషకః అంటే ఎలుక. మూషకః అంటే ఏమిటి? ఎలుక. మూషకః అంటే ఎలుక. మూషకః అంటే ఎలుక. నెక్స్ట్ ఒత్తుఖ రాసుకోండి. ఇప్పుడు కకారంలో శబ్దాలు చెప్పుకున్నాం మనము. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి మొత్తం పుల్లింగంలో ఉన్నాయి. రామశబ్దానికి సమానం నడుస్తాయి ఇవన్నీ కూడా. సింహ, వ్యాఘ్రః, వ్యాఘ్రః, రిక్షః, శూకరః, వృకః, శ్రీగాలః, శశకః, ఇవన్నీ చూడు వానరః. ఇవన్నీ పుల్లింగంలో రామశబ్దానికి సమానం నడుస్తాయి అన్నమాట. ఓకే, అస్తు. నెక్స్ట్ ఒత్తుఖ రాసుకోండి. ఇక్కడ క్రియాపదాలు వచ్చాయి ఒత్తుఖలో. గచ్చత్ అంటే వెల్లుతూ అని అర్థం. గచ్చత్ అంటే ఏమిటి? వెల్లుతూ అంటే క్రియ జరుగుతూ ఉంది, వెల్లుతూ ఉన్నాయన్నమాట. అట్లా గచ్చత్ అంటే వెల్లుతూ. నెక్స్ట్ పఠత్. పఠత్ అంటే చదువుతూ. పఠత్ అంటే ఏమిటి? చదువుతూ. పఠత్ అంటే ఏమిటి? చదువుతూ. నెక్స్ట్ లిఖత్. లిఖత్ అంటే రాస్తూ. లిఖత్ అంటే ఏమిటి? రాస్తూ. రాస్తూ. లిఖత్ అంటే రాస్తూ. నెక్స్ట్ కురువత్. 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 కురువత్ చేస్తూ. కురువత్ అంటే చేస్తూ. కురువత్ అంటే చేస్తూ.
నెక్స్ట్ గకారంలో ఇవన్నీ క్రియాపదాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా వీటికి శబ్ద రూపాలు నడుస్తాయి, మీకు చెప్తాను. ఈ శబ్ద రూపాన్ని బట్టి క్రియాపదం ఎలా అర్థం చేసుకోవాలని మనం వాక్యాలు చెప్పుకుందాం. ఇవి క్రియాపదాలు. నెక్స్ట్ గా రాసుకోండి. ఒకటే అవ్యపదం ఇచ్చారు. గాల అవ్యపదాలు. ఒకటే అవ్యపదం రాయండి. అవ్యపదం బ్రాకెట్ అవ్యపదం పెట్టి బ్రాకెట్ లో అవ్యపదం రాసుకోండి. అవ్యపదం ఒకటి ఇచ్చాయి. ఎత్ అంటే ఏమిటంటే అని అర్థం. ఎత్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పినాక అది మళ్ళీ దాన్ని ప్రస్తావిస్తాం. దీన్ని ఏంటంటే అని చెప్పినాక, రాముడు అడవుకు వెళ్ళాడు ఎందుకంటే అంటాం కదా, అది కైకేయి యొక్క కైకేయి వరం అడిగిందంటే వరానుసారంగా రాముడు అడవికి వెళ్ళాడు. రాముడు చెప్పాడు. ఏం చెప్పాడంటే అని చెప్పి రాముడు చెప్పాడండి. ఏం చెప్పాడంటే అని చెప్పి మరి ఏం చెప్పాడంటే చెప్పి ప్రస్తావన తీసుకొస్తాం. ఆ అటువంటి సందర్భాన్ని చెప్పడం ఎత్ శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఓకేనా? రాముడు చెప్పాడు. ఏం చెప్పాడంటే అని ఎత్. రామ అభాషత. ఎత్ ఏంటంటే సహ వనం గచ్చన్నస్తి, అతడు వెడికి వెళ్తూ ఉన్నాడు అని చెప్పి. ఓకేనా? ఏదో ఒకటి మన ఇష్టం అది. ఓకే. ఏమిటంటే ఎందుకంటే అని అర్థం చెప్పడం కోసం ఈ ఎత్ అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాం. ఓకే. ఎత్ అంటే ఏమిటంటే అని రాసుకోండి. ఓకే. ఇవి మనకు శబ్దకోశం అండి. 20 శబ్దాలు చెప్పుకున్నాము. 20 శబ్దాలు శబ్దకోశం చెప్పుకున్నాం. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ చూసుకోండి. కింద సూచన రాసుకోండి. సూచన ఇక్కడ సింహ డాష్ మూషక. సింహ డాష్ మూషక. సింహ డాష్ మూషక. రామవత్ అండి. సింహ అంటే సింహ శబ్దం అండి. మూషక శబ్దం వరకు ఎలా వస్తాయి రూపాలు? రామ శబ్దానికి సమానం నడుస్తాయి. సింహ శబ్దం నుండి మూషక శబ్దం వరకు రూపాలు నడుస్తాయి. రామ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఓకేనా? సింహ డాష్ మూషక వరకు రామవత్ శబ్ద రూపాలు నడుస్తాయి. అంటే రామ శబ్దానికి సమానంగా శబ్ద రూపాలు నడుస్తాయి అని అర్థం. సింహ డాష్ మూషక అంటే రామవత్. డాష్ అంటే సింహ శబ్దం మొదలుకొని లాస్ట్ శబ్దం అంటే మూషక శబ్దం వరకు మధ్యలో ఏవైతే శబ్దాలు ఉన్నాయో అవన్నీ కూడా రామవత్ అంటే రామ శబ్దానికి సమానంగా. రామ రామౌ రామాహ, రామం రామౌ రామాన్, రామేణ రామాభ్యాం రామై, అలాగా. ఓకేనా? వాటికి సమానంగానే అన్ని రాసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే ఒక రామ శబ్దం నేర్చుకోండి. 100 శబ్దాలు 1000 శబ్దాలు మనం శబ్ద రూపాలు రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఒత్తుఖ రాసుకోండి. ఒత్తుఖ గచ్చత్ డాష్ కురువత్. 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 గచ్చత్ డాష్ కురువత్ అంటే గచ్చత్ శబ్దం ఇప్పుడు చెప్పిన కదా, గచ్చత్, పఠత్, లిఖత్, కురువత్ అని చెప్పిన అవన్నీ అనమాట. గచ్చత్ డాష్ కురువత్ శబ్దం వరకు గచ్చత్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. గచ్చత్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. గచ్చత్ శబ్ద రూపాయలని మీ గ్రూపులు పెడతా, రాసుకోండి రేపు. గచ్చత్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. గచ్చత్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ఓకేనా? ఒకసారి చెప్తాను, చూడండి, ఇక్కడ గమనించండి. గచ్చత్ శబ్దం యొక్క రూపం ఎలా ఉంటుంది తర్వాత గ్రూపులో పెడితే మీరు రాసుకోండి. రూపం వచ్చేసి ఎలా ఉంటుంది? గచ్చత్ శబ్దానికి రూపము గచ్చన్, గచ్చంతౌ, గచ్చంతః, గచ్చంతం, గచ్చంతౌ, గచ్చతః, గచ్చతా, గచ్చద్భ్యాం, గచ్చద్భిః, గచ్చతే, గచ్చద్భ్యాం, గచ్చద్భ్యః, గచ్చతః, గచ్చద్భ్యాం, గచ్చద్భ్యః. షష్ఠీ విభక్తిలో మళ్ళీ గచ్చతః, గచ్చతోః, గచ్చతాం,
సప్తమి విభక్తి. గచ్చతి, గచ్చతి అంటే గచ్చతి గచ్చత గచ్చతి క్రియాపదం కూడా ఉంది. ఇక్కడ గచ్చతి సప్తమి విభక్తి ఏకవచనంలో అర్థం చేసుకోవాలి. సందర్భం బట్టి మీకు అర్థం అవుతుంది ఇది క్రియాపదమా సప్తమి విభక్తి ఏకవచనం అని చెప్పి. ఓకే, గచ్చతి, గచ్చతో, గచ్చత్సు, హే గచ్చన్, హే గచ్చంతో, హే గచ్చంతః, ఇలాగా రూపం ఉంటుంది. దానికి సమానంగానే పఠత్ శబ్దం కావచ్చు, లిఖత్ శబ్దం కావచ్చు, అన్నిటినీ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్లైడ్ మీద మీకు కనిపిస్తుంది, కొంచెం క్లారిటీ లేదు అయినా మీకు అర్థం అవుతుంది, ఇబ్బంది లేదు. తో గచ్చన్, గచ్చంతో, గచ్చతః, గచ్చంతః. ఒకసారి వీలైతే ఒకసారి మళ్ళీ ఫోటో తీసి పెట్టండి లక్ష్మి గారు. సో ఈ రకంగా క్రమంగా 7 విభక్తుల్లో గచ్చని వెళ్ళుతూ అంటే ప్రజెంట్ గా జరుగుతూ ఉండేటువంటి చెప్పేటప్పుడు ఈ శబ్ద క్రియాపదాన్ని ఉపయోగిస్తాం. అంటే గచ్చతు వెళ్ళుతూ, గచ్చంతో ఇక్కడ నీటి కనిపిస్తుంది. ఇప్పుడు గచ్చ అంటే వెళ్ళుతూ, సహ గచ్చన్ అస్తి, నేను వాక్య రాసిన గచ్చన్ శబ్దం, సహ గచ్చన్ అస్తి అంటే అతడు వెళ్తూ ఉన్నాడు. తౌ గచ్చంతౌ స్తః, వాళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారు. తే గచ్చంతః సంతి, వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. అలాగా వాక్యాన్ని మార్చుకోవచ్చు. గచ్చ అంటే ఒకరు వెళుతూ, గచ్చంతౌ అంటే ఇద్దరు వెళుతూ, గచ్చంతః చాలా మంది వెళుతూ, ఒక సంతి పెట్టుకుంటే వెళ్తూ ఉన్నారు అని అర్థం వస్తుంది. అస్థి స్తః సంతి క్రమం పెట్టుకోవాలి. గచ్చన్ అస్థి, గచ్చంతౌ స్తః, గచ్చంతః సంతి క్రమంగా. ఏకవచనంలో అస్థి, ద్వివచనంలో స్తః, బహువచనంలో సంతి అనే క్రియాపదాన్ని కలుపుకుంటూ వెళ్ళాలి. ద్వితీయ విభక్తిలో గచ్చంతం, గచ్చంత అంటే వెళ్ళుతున్నటువంటి, వెళుతున్నటువంటి వాడిని. గచ్చంతో ఇద్దరు వెళుతున్నటువంటి వారిని. గచ్చతః చాలా మంది వెళుతున్నటువంటి వారిని అని అర్థం. గచ్చత వెళుతున్నటువంటి వాడి చేత, లేదా వెళుతున్నటువంటి వాడి ద్వారా. అలాగే గచ్చద్భ్యాం వెళుతున్నటువంటి ఇద్దరి ద్వారా. గచ్చద్భిః వెళుతున్నటువంటి వాళ్ళందరి ద్వారా. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చతుర్థ విభక్తిలో గచ్చతే వెళుతున్నటువంటి వాడి కోసం, వెళుతున్నటువంటి వాడి కోసం. గచ్చద్భ్యం వెళుతున్నటువంటి వాడిద్దరి కోసం. గచ్చద్భ్యః వెళుతున్నటువంటి వారందరి కోసం అని అర్థం చేసుకోవాలి. షష్ఠి విభక్తిలో పంచమి విభక్తిలో గచ్చతః వెళుతున్నటువంటి వాడి వలన, లేదా వెళుతున్నటువంటి వాడి నుండి, లేదా వెళుతున్నటువంటి వాడి కంటే అలా అర్థం చేసుకోవాలి. గచ్చద్భ్యాం ఇద్దరు వెళ్తున్నటువంటి వారి వలన, వెళ్తున్నటువంటి వారి కంటే. అలాగే చాలా మంది వెళ్తున్నటువంటి వారి కన్నా, చాలా మంది వెళ్తున్నటువంటి వారి కంటే, లేదా వారి నుండి, ఇలాగ అర్థం చేసుకోవాలి పంచమి భక్తిలో. షష్ఠిలో వెళుతున్నటువంటి వారి యొక్క, గచ్చతో వెళుతున్నటువంటి వారి ఇద్దరి యొక్క, గచ్చతాం వెళుతున్నటువంటి వారందరి యొక్క అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సప్తమి భక్తిలో గచ్చతి వెళుతున్నటువంటి వాడి యందు, వెళుతున్నటువంటి వాడి యందు. గచ్చతో వెళుతున్నటువంటి వారి ఇద్దరి యందు. గచ్చత్సు వెళుతున్నటువంటి వారి అందరి యందు, వాళ్ళందరి వెళుతున్నటువంటి, జరుగుతున్నా చెప్తున్నాను, వెళ్ళిపోయాలని చెప్పలేదు, వెళుతూ ఉన్న క్రియ జరుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో ఇలా శబ్దరూపం యొక్క అర్థం తీసుకోవాలి. గచ్చతి వెళుతున్నటువంటి వారి యందు, గచ్చతో వెళుతున్నటువంటి వారిద్దరి యందు, గచ్చత్సు వెళుతున్నటువంటి వారి అందరి యందు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అలాగే హే గచ్చన్ వెళుతూ, హే గచ్చంతో వారిద్దరు వెళుతూ, హే గచ్చంతా వారందరూ వెళుతూ, ఈ రకంగా మన సంబోధన విభక్తి అర్థం చేసుకోవాలి. ఓకేనా? దాదాపుగా భగవత్ శబ్దానికి సమానంగానే ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది, అందుకే విడిగా కింద రూపం ఇచ్చారు. గచ్చన్ గచ్చంతో గచ్చంతః, పైన భగవన్ భగవంతో భగవంతః, భగవంతం భగవంతో భగవతః, సేమ్ దాని లెక్కనే ఉంటుంది, కొంచెం తేడా వస్తుంది, అది కింద కూడా రూపం చూపించబడింది అన్నమాట. అందుకే చెప్పాడు గచ్చన్ గచ్చంతో గచ్చంతః. శేష్ భగవత్ శబ్దానికి తెలియదు, ఒక ప్రథమ పురుషం ప్రథమ విభక్తిలో మాత్రం కొంచెం తేడా ఉంటుంది, మిగిలినదంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. శేష్ భగవత్ శబ్దానికి సమానంగా అర్థం చేసుకోవాలని చెప్పి కింద సంక్షిప్త రూపాలు కూడా సేమ్ అదే విధంగా వస్తాయన్నమాట. భగవత్ శబ్దానికి సంక్షిప్త రూపాలు చెప్పినా ఇక్కడ కూడా అదే విధంగా తీసుకోవాలని చెప్పి చెప్పబడింది. కాబట్టి ఇది శబ్ద రూపం చాలా ఉపయోగపడుతుంది, క్రియాపదం. ఇది నేర్చుకుని దీన్ని బట్టి మొత్తం అన్ని దీన్ని నేర్చుకుని దీన్ని బట్టి పఠత్ శబ్దం, పఠన్ పఠంతో పఠంతః, పఠంతం పఠంతో పఠతః, ఇలాగా లిఖత్ శబ్దానికి పఠన్ శబ్దానికి
మనం ఏవైతే కాలో శబ్దకోశంలో కాలు ఏవైతే చెప్పినా అన్నిటికి కూడా ఈ గచ్చత్ శబ్దాన్ని ముందు పెట్టుకొని అన్ని రాసేయచ్చు. ఓకేనా? అందుకే అలాగే లిఖన్ లిఖంతో లిఖంతః, లిఖంతం లిఖంతో లిఖతః, లిఖత లిఖద్భ్యాం లిఖద్భిః, లిఖతే లిఖద్భ్యాం లిఖద్భ్యః, లిఖతః లిఖద్భ్యాం లిఖద్భ్యః, లిఖతః లిఖతోః లిఖతాం, లిఖతి లిఖతోః లిఖత్సు, లిఖత్సు, హే లిఖన్, హే లిఖంతో, హే లిఖంతః. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలండి. సో అన్ని శబ్ద రూపాలు పఠిత శబ్దమైన లిఖన్ శబ్దమైన అన్నిటి కూడా ఇదే విధంగా అర్థం ఉంటుంది. కొన్ని నమూనా కొన్ని చెప్పుకున్న దీన్ని బట్టి అన్ని కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ రకంగా మనం చూసాం. కింద మనకు లంగ్ లకారం యొక్క రూపం ఇవ్వబడింది. అది ఒకసారి చూడండి మీరు స్లైడ్ మీద. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం, 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 వ్యాకరణ బ్రాకెట్ రాసుకోండి. వ్యాకరణం బ్రాకెట్ లో గచ్చత్, గచ్చత్ కామ లంగ్ కామ అయాది సంధి, లంగ్ కామ అయాది సంధి, లంగ్ కామ అయాది సంధి కామ చతుర్థి. ఇక చతుర్థి విభక్తి నియమాలు ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. మనం వర్ధత అభ్యాసంలో తృతీయ విభక్తి సంబంధించిన నియమాలు వచ్చాయండి, వాక్యాలు వచ్చాయి. ఇక చతుర్థి విభక్తి సంబంధించిన నియమాలు ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. ఇంకో గచ్చతి శబ్ద రూపం చెప్తున్నారు, దాన్ని ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. ఇంకోటి సేవదాతకు లంగ్ లకారం, లంగ్ లకారం యొక్క రూపం ఎలా ఉంటుంది దాని గురించి ఉంటుంది. అలాగే ఇక్కడ అయాది సంధి, ఏ సంధి? మనం అనుస్వాద సంధి చెప్పుకున్నాము, ఎన సంధి చెప్పుకున్నాము. ఇప్పుడు అయాది సంధి, అయాది సంధి గురించి చెప్పుకుంటామంట. అంటే వ్యాకరణంలో చెప్పుకోబోయే అంశాలు ఏంటివనేవి ఇక్కడ ముందుగానే బ్రాకెట్ లో చెప్పబడ్డాయన్నమాట. కాబట్టి గచ్చతి శబ్దం ఒకటి నేర్చుకోవాలి మీరు. లంగ్ లకారము కింద అసేవత, అసేవేతాం, అసేవంత, అసేవథాః, అసేవేథాం, అసేవధ్వం, అసేవే, అసేవా వహి, అసేవా మహి. ఇలా ఈ రకంగా ఇక్కడ లంగ్ లకారం యొక్క రూపాలు ఇవ్వబడ్డాయి. పక్కన సంక్షిప్త రూపం కూడా ఇవ్వబడింది. అత, ఏతాం, అంత, అథాహ, ఏథాం, అధ్వం, ఏ, ఆవహి, ఆమహి, ఏ, ఆవహి, ఆమహి అని చెప్పి ఇక్కడ సంక్షిప్త రూపం కూడా ఇవ్వబడింది. అవి మీరు గ్రూపులు పెడతారు, రాసుకొని వచ్చేయండి. సో ఇక్కడ ఎన సంధి గురించి సూచన కూడా కొన్ని ఉన్నాయి. అవి ఇంకా అయాది సంధి గురించి నియమాలు మనం రేపు చెప్పుకుందామండి. ఓకే, అస్తు. ఇంకా సందేహాలు కూడా మనం తర్వాత చూద్దామండి. సో ఇవి ముందుగా గచ్చ శబ్దం ఒకటి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. లిఖత్ శబ్దానికి గచ్చ శబ్దాన్ని ఆశ్రయించే లిఖత్ శబ్దము, కురువత్ శబ్దము, ఇవన్నీ కురువన్, కురువంతో, కురువంతః చాలా ఉన్నాయి. వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే లంగ్ లకారం యొక్క రూపాలు కూడా మొత్తం నేర్చుకోండి, రాసుకోండి. మొత్తం లట్టు, లోటు, లంగ్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి. సో ఇక్కడ మీకు స్లైడ్ లో ఇక్కడ రూపం ఇవ్వబడింది. దాన్ని బేస్ చేసుకుని మనకు ఆత్మనేపథ్య ధాతులు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఇదే విధంగా రాసుకోవాలి. అది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అస్తు. ఇంకా మిగిలిన అంశాలు రేపు చెప్పుకుందామండి. ఏమైనా సందేహం ఉంటే తర్వాత చూద్దాం. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.